హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ టమాటా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ, క్విక్గా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో. కానీ లైట్గా పులుపు తగులుతూ నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది. నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడు లేకపోతే జ్వరం వచ్చినప్పుడు ఇది ప్రిపేర్ చేసుకుని తినండి. నోటికి ఎంతో రుచిగా అనిపించి ఎక్కువ అన్నం తినేస్తాం తెలియకుండా. సో దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను 2 వరకు చిన్నవి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసినా తీపి వచ్చేస్తుందండి, 2 అయితే సరిపోతుంది. దీంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుందండి, కర్రీకి గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇవి బాగా మగ్గిపోయేంత వరకు ఈ విధంగా మగ్గించుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ బాగా పండిన టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి. ఇక టమాటాలు కూడా బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలు టమాటాలు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీనిని మూతను పెట్టి స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసి టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. సిమ్లో పెట్టడం వల్ల కింద మాడకుండా ఉంటుందండి, టమాటా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా అంతా బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 1/2 kg వరకు వంకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు మొత్తం ఈ ముక్కలన్నింటికి బాగా పట్టేలా కలుపుకొని బాగా కలిసిన తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసి మూతను పెట్టి మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడికిపోయేంత వరకు మగ్గించుకోండి, సరిపోతుంది. ఒకసారి మీరు వంకాయ ముక్కను టెస్ట్ చేస్తే తెలిసిపోతుందండి. ఇలా గరిటతో కానీ దేనితోనైనా నొక్కారంటే మగ్గిపోతే ఈజీగా దిగిపోతుంది, అదే మీకు తెలిసిపోతుంది. ఇలా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక ఫుల్ టీ స్పూన్నర వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా బాగా వస్తుందండి కర్రీది. ఇలా ఇది మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూతను తీసి ఒకసారి కలుపుతూ ఉండండి. ఇలా కలపడం వల్ల కింద మాడి పట్టకుండా ఉంటుంది, అలాగే వంకాయలన్నీ ఈవెన్గా ఉడుకుతాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మీకు రుచికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చదు ఆ ఫ్లేవర్ అంటే కనుక స్కిప్ చేసేయచ్చండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత మూతను తీసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. నీళ్ళు కొద్దిగా తగ్గాయి అంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లో సగం వంకాయ ముక్కలను నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. వంకాయ స్మాష్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మీకు ఒకవేళ ఈ స్టెప్ ఇష్టం లేకపోతే వంకాయ ముక్కలాగే మీకు నచ్చితే కనుక స్కిప్ చేసేయచ్చు. గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది కాబట్టి నేను ఇలా స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దానివల్ల చల్లారిన తర్వాత కూడా బాగా గట్టిగా అయిపోకుండా ఉంటుందండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మరెన్నో వంటల రెసిపీల కోసం ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.